అందరికీ నమస్కారం. నా పేరు ప్రదీప్ అండి. నేను మనోన్ వెల్త్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని రిప్రజెంట్ చేస్తున్నాను. నేను ఒక సర్టిఫైడ్ గోల్డ్ ప్లానర్ని అండ్ అలాగే సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ని అండ్ అలాగే సర్టిఫైడ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ ప్రొవైడర్ని. ఈరోజు నా టాపిక్ వచ్చండి జాబ్ అన్సర్టనిటీ. దీన్నే మనం కెరీర్ అన్సర్టనిటీ అని అనొచ్చు అండ్ అలాగే ఇన్కమ్ అన్సర్టనిటీ అని కూడా పిలుచుకోవచ్చు అనమాట. సో మనలో చాలామంది ఉద్యోగాలు చేస్తున్నాం కదండి. ఎవరైనా ఈ లైన్స్లో ఆలోచించుంటారా? నథింగ్ బట్ ఏంటి అంటే, నేను చేసే జాబు లేకపోతే నా పరిస్థితి ఏంటి, లేదు నేను చేసే జాబు సడన్గా పోతే నా పరిస్థితి ఏంటి, లేదు అంటే ఇక్కడ నుంచి నెక్స్ట్ 6 months ఏదైతే నా శాలరీ రూపంలో నేను తీసుకున్న నా అమౌంట్ ఏదైతే ఉందో అది నా బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవ్వదు అంటే పరిస్థితి ఏంటి. ఎప్పుడైనా ఆలోచించే ఉంటాం కదండి. డెఫినెట్గా ఏదో ఒక టైంలో ఆలోచించే ఉంటాం. బట్ ఈ ఆలోచన వచ్చినప్పుడు మనం బ్యాకప్ ప్లాన్తో రెడీగా ఉన్నామా అంటే లేదండి. ఎందుకు ఉండలేకపోతున్నామంటే దెర్ ఆర్ సో మెనీ రీజన్స్ అండి. వన్ ఆఫ్ ద రీజన్ వచ్చి ఏంటంటే, మనందరం చాలా రెగ్యులర్ అండ్ రొటీన్ లైఫ్ స్టైల్ ఉన్నామండి. ఎలా ఉన్నామంటే, మంత్ మొత్తం పని చేస్తున్నాము, మంత్ ఎండింగ్కి కొంత శాలరీ వచ్చి మన అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. ఆ వచ్చిన అమౌంట్ ఎక్కడికి వెళ్తుంది అంటే, హౌసింగ్ ఈఎంఐ రూపంలో బయటకు వెళ్తుంది, కార్ ఈఎంఐ రూపంలో వెళ్ళిపోతుంది, అలాగే పర్సనల్ రూపంలో వెళ్ళిపోతుంది, అలాగే కిడ్స్కి ఎడ్యుకేషన్ కానివ్వండి, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ కానివ్వండి, పేరెంటల్ రెస్పాన్సిబిలిటీస్ కానివ్వండి, మెడికేషన్ కానివ్వండి, మన పర్సనల్ ఎక్స్పెండిచర్ కానివ్వండి, ఇన్ని విధాలుగా బయటికి వెళ్ళిపోతుందండి. అంటే ఈ బాధ్యతలలో పడిపోయి మనం ఏదైతే ఈ బ్యాకప్ ప్లాన్ ఉందో దీన్ని మనం రెడీగా పెట్టుకోవట్లేదండి. పెట్టుకోవాల్సిన అవసరం ఉందా అంటే డెఫినెట్గా దెర్ ఈజ్ ఎ నీడ్ అండి. ఎందుకు అంటే, మనం రెగ్యులర్గా ట్రాన్స్పోర్ట్ అనేది యూజ్ చేస్తూ ఉంటామండి. సో ఆఫీస్కి వెళ్ళటానికి కానివ్వండి, లేకపోతే మన పర్సనల్ యూజ్కి కానీ ఒక మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేస్తాం. ఏ మోడ్ యూజ్ చేస్తామంటే జనరల్గా అయితే కార్ కానీ బైక్ కానీ వాడతామండి. మనం బైక్లో ఫ్యూల్ ఎంత ఉంది, నథింగ్ బట్ పెట్రోల్ ఎంత ఉందని ఎలా తెలుసుకుంటామండి? దెర్ ఇస్ ఎ ఇండికేటర్ కదా, ఫ్యూల్ ఇండికేటర్ ఉంటుంది కదా. అది మనకి ఏం చెప్తుంది అంటే, సో ఫుల్ ఉంది, లేదు ఎంటీ ఉంది, లేదు సగమే ఉందని చెప్తుందండి. బైక్ రిజర్వ్లో పడినప్పుడు మనం ఏం చేస్తామంటే జనరల్గా అక్కడ మన మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఓకే నా బైక్ రిజర్వ్లో పడింది, ఇక్కడ నుంచి నెక్స్ట్ 30 kilometers ఇది వస్తుంది, లేదు నెక్స్ట్ 40 kilometers నేను జర్నీ చేయగలను, లేదు నెక్స్ట్ 60 kilometers నేను ట్రావెల్ చేయగలను. అంటే ఈ సినారియో అయితే మన మైండ్లో రన్ అవుతూ ఉంటుంది కదా. అంటే ఒక్కసారి మనం బైక్ రిజర్వ్లో పడితే ఇమ్మీడియట్గా మనకు వచ్చే థాట్ ఏంటంటే, వీ హ్యావ్ టు రిఫిల్ ద ట్యాంక్ అండి. సో అలాగే కార్ కానీ అలాగే రిమైనింగ్ మోడ్స్ కానివ్వండి. సో అట్లాంటిదప్పుడు మన కెరీర్ రిజర్వ్లో పడుతుందండి. నథింగ్ బట్ ఏంటంటే, మన జాబ్ ఆగిపోతుంది, లేదు ఆగబోతుంది. ఇట్లాంటప్పుడు మనం ఎంత రిజర్వ్ మనీ పెట్టుకోవాలండి, ఇంకా ఏమేమి థింగ్స్ టేక్ కేర్ చేసుకోవాలి. సో అంటే ఇలా కెరీర్ అన్సర్టనిటీ ఉన్నప్పుడు సో మనం ఎంత రిజర్వ్ మనీ మెయింటైన్ చేయాలి అండ్ అలాగే మిగతా ఏమేమి థింగ్స్ మనం అనేది టేక్ కేర్ చేసుకోవాలనేది నా అప్కమింగ్ వీడియోస్లో చూడటం జరుగుతుందండి. సో ఇంకా ఎవరన్నా పర్సనల్గా ఇంకా ఎక్కువ దీని గురించి తెలుసుకోవాలి అంటే యూ కెన్ రీచ్ అస్ అండి. థ్యాంక్ యూ. If you like the content in the video, please like and share the video and subscribe to our YouTube channel. If you need any personal appointment, do call us to the below number.